ఇంటికి వెళ్ళగానే ముందు ఈ ఫోన్లోంచి సిమ్ తీసేయాలి. డోంట్ వరీ అంకుల్, 15 కిలోమీటర్స్ హోటల్ హైవే టిఫిన్. అంకుల్ కొట్టదు ప్లీజ్, నేను ఇంకోసారి అడగను. కాఫీ? ఈ ఫీల్ నాకు చాలా కొత్తగా ఉంది. ఒకవేళ లవ్ అంటే ఇదేనేమో, నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు. కానీ ఇలాంటి లవ్ని మా అమ్మ దగ్గర ఫీల్ అయ్యాను. ఓవర్గా యాక్ట్ చేయకురా, నువ్వు మారలేదని ఒప్పుకున్నాను. నటన అని తెలిసిన నటిస్తేనే కదా మీకు ఇష్టం. గన్స్, ఈ లోకంలో నీకెవరంటే బాగా ఇష్టం చెప్పు. మా అమ్మే. ఏయ్, నువ్వు కసాపిసా ముందు అడిగినా ఇదే చెప్పేవాడిని. నువ్వు ఉన్నావు చూడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏ రూమ్ లో ఉన్నారు? వెళ్ళిపోయారు. రాయ్, ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళి చూడండి. వెళ్ళండి. ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, నీకు మాత్రమే. పోరాడి డొక్కోటలో నేను తినను. పాలగంకి నవ్వింది, పల్లకీలో పిల్ల ఎంకి నవ్వింది. అనా అన్నా, ఏంటి దాగుడు మూతలు ఆడుతున్నారా? ఉండు, నేను జాయిన్ అవుతా. మ్యాటర్ కోసమే కదా వచ్చింది, అది నాతో చెప్పడానికి ఏంటన్నా? ఓ, మనోళ్ళు కూడా వచ్చేసారా? నువ్వు సూపర్ అన్నా. నీ మాట విని టైర్లు పంచర్ చేసుంటే ఏమై ఉండేది? నా పెళ్ళం మీద ఒట్టేశాను కాబట్టి నీ కార్ టైర్ తప్పించుకుంది. అన్నట్టు మన కారేది? ఏంటానో ఏంటో టైం వేస్ట్ అవుతుంది. ఎఫ్బీలో దావుద్ యాక్సెప్ట్ చేసాడో లేదో ఒకసారి చూద్దాం. అంకుల్, 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 ఇధర్ దేఖో, ఇధర్ దేఖో. ఎవడ్రా వీడు? వీడు ఆర్జే, మన ఏరియాలో కూడా వచ్చాడు. నువ్వు కుమ్మి పంపించావే. మరైతే వీడు? వీడే మన వాళ్ళందరినీ కుమ్మినోడు. అంటే ఈ ఎలుకను పట్టుకుంటే ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. అన్నా, నువ్వెవరినైనా పట్టుకో, కానీ నన్ను మాత్రం వదిలే అన్నా. అమ్మో, ఇండి బట్లో ఎక్కించండి. ఏయ్, టైం అయింది, త్వరగా తినవే.
ఎప్పుడు చూసినా ఒకటే లేటు. రే సాంబార్ వేసుకోరా. వేసుకున్నా అలాగే వెళ్లేదారిలో దీన్ని స్కూల్లో వదిలేరా. వదులుతా. రే రే ఏమైందిరా? కొంతమంది గ్రహాంతర వాసులు వస్తారు, నేను ఎక్కడని అడిగితే లేరని చెప్పే. కాదు కాదు వాడు ఎవడో నాకు తెలియదని చెప్పే. కాదు కాదు నేను చచ్చిపోయానని చెప్పే. రే రే ఏమిటా పిచ్చి పని? ఆ గుంజుగాడి వల్ల నా ఫోటోకి నేనే దండేసుకోవాల్సి వచ్చింది. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు. వీడికి ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఎక్కడున్నాడు నీ తమ్ముడు? వాడు ఇక్కడికి రాలేదు. కాదు కాదు వాడెవడో నాకు తెలీదు. కాదు కాదు వాడు చచ్చిపోయాడు. నిజంగానే నా ఫోటోకి దండడిపోయేలా చేస్తుంది ఈ పాటది. ఏంటి చచ్చాడా? అవును, ఫోటోకి దండ ఎలాడుతోంది. అన్న అటొక లుక్కి నిజంగానే చచ్చాడు. పోదా ఇల్లంతా వెతకట్రా, వెళ్ళి వెతుకో. నువ్వెవరో నాకు తెలియదు అనుకోకు. సూపర్ గా అడిగేవే. నీ అత్తకి సిగ్గంటూ ఉంటూ బగ్గపడి ఎక్కడ చచ్చాడు? అన్నా పాల ప్యాకెట్ ఉంది, అందరికి టీ పెట్టి ఇవ్వమంటావా? ఇప్పుడు చూడన్నా ఎలా వెతుకుతానో చూడు. ఎక్కడరా ఎక్కడా? అంకుల్ లోపడంతా వెతికాను, వాడు లేడు. కమ్ బయలుదేరదాం. అయ్యో మీకు కనిపెట్టడమే తెలియలేదు. మావయ్య ఎప్పుడు బీర వెనకాలే దాక్కుంటాడు. సారీ అంకుల్, వాడు ఇంత ట్రెడిషనల్ గా దాక్కుంటాడని అనుకోలేదు. ఐ విల్ క్యాచ్. అరే పత్తి కుక్క, బీరు వెనకాల దాక్కుంటాడని పట్టుకున్నాను అనుకున్నావా? రారా. ఎక్కడికి రావాలి? ఇంకో 2 గంటల్లో చెప్తాను. అమౌంట్ కూడా కొంచెం పెంచాను. నేను చూడ్డానికి వీపీలా కనిపిస్తున్నానా? రేట్ ఇష్టానికి పెంచుతూనే పోతే ఎలా? ఎందుకు సార్ కోపడతారు? అనుకున్న దానికంటే పని కాస్త ఎక్కువైంది. కష్టానికి తగ్గ ఫలితం ఉండాలిగా, అందుకనే సార్ ఈ హైక్. దాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఏం పీక్కుంటావో పీక్కు. అరే ఏంటి మావా సడన్ గా ఫోన్ చేసావు? హలో మావా, ఎలా ఉన్నారా? బాగున్నాను. తిన్నావా నాన్న? కడుపు నిండా. ఎక్కడున్నారా నాన్న? చిట్టి నీకు చెప్పనుగా. వైరా ఇప్పుడే లైఫ్ చాలా హ్యాపీగా ఉందిరా. ఈ టైంలో ఎక్కడ ఉన్నావు? సిల్లీ ఫెలో. నువ్వు ఆ చెత్త రౌడీ గ్యాంగ్ ని చూపించావు చూడు, అదేనా నా టర్నింగ్ పాయింట్. రే మామా, నువ్వు ఇంకా మెయిన్ విలన్ ని మీట్ అవ్వలేదు. మీట్ అయితే ఇలా మాట్లాడవు. నీ పాటికి నువ్వు కొట్టేసి వెళ్ళిపోయావు. ఈ రౌడీలందరూ మా గొప్ప మీదకి వచ్చి పడ్డారు. రే వేస్ట్ ఫెలోస్ రా వాళ్ళు. వాళ్ళకి ఇంత బిల్డప్ ఇస్తున్నావు. నేనే వాళ్ళను ఆట ఆడుకున్నా, నువ్వు ఆడుకోలేవరా? ఎంత అవమానం మనకు అవసరమా? వాళ్ళని చూసి భయపడతావేంట్రా? మొహం మీద ఒకటి కొంచెం మర్యాదగా మాట్లాడరా. తర్వాత నీ పక్కన చింపిరి చుట్టూ ఉంటాడు చూడు, నన్నే అంటున్నాడు. వాడు ముక్కు మీద గుద్దు, చంపి పరిస్థితి. ఈ ఎదవ తొట్టి గ్యాంగ్కో లీడరు. వాడు మాత్రం ఎలా ఉంటాడురా? పూతొట్టిలా ఉంటాడు. నువ్వు లాగే ఒకటి ఇవ్వు, ఆ జఫగాడు తింటాడు. డేంజర్ రే, కాదురా. అయ్యో ఏ మావా బాయ్ రా, తర్వాత చేస్తా. ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళి ఉంటాడు సార్. మళ్ళీ ఫోన్ చేస్తాడు సార్. ఏమైంది?
చెప్పి నాలో కలిగే ఈ ఫీలింగ్ని లవ్ అని సరిపెట్టుకోలేను, కానీ ఈ ఫీల్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. Good morning, people. My name is Don Max. This is one of the universal torture now happening in Vizag, and I am the part of it. Feeling excited. I will be gangster soon. రెడీయా అన్నా? రెడీ అన్నా. రావండి రై ఎత్తండి రావండి. పొండ్రా పొండి. హలో, డాల్ఫిన్ హౌస్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సత్యం థియేటర్ లో సినిమా బాగుందో లేదో అలా ఇలా అని రేడియోలో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఎమోషనల్ గా మాట్లాడాలి, అర్థమైందా? ఏంట్రా? మావా, నీతో పాటు ఒక అమ్మాయి ఉంది కదరా, ఉంటే ఏంట్రా? తనని తీసుకొచ్చి బండిని లేపేసిన చోటే వదిలిపెట్టరా. కమల్ హాసన్ అన్న ఫీలింగ్. ఇలా చూడు, ఏడుపుని తక్కువ చేసి వాయిస్ ని కొంచెం త్రో చేసి ఎమోషనల్ గా మాట్లాడాలి. ఏడుపు బ్యాక్గ్రౌండ్ లోనే వినిపించాలి, అర్థమైందా? ఉండరా. యాక్షన్. మావా ప్లీజ్ రా, నువ్వెక్కడున్నావో దయచేసి చెప్పేరా, చెప్పేరా, లేకపోతే నన్ను కొట్టి చంపేస్తారా. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మూతి మీదే గుద్దుతున్నారా. అమ్మాయిని తీసుకొచ్చారా. అదంతా కుదరదు. కావాలంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయనా? రే అంత పని చేయకరా. అయితే నువ్వు నాకు చేయకుండా ఉండు. అప్పుడు ఫోన్తో నేను ఉన్న చోట ట్రాక్ చేసేస్తారు. సిమ్ కార్డు మార్చి నేనే చేస్తా. పెట్టు. నీ ఫ్రెండ్ అడిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పుంటే ఈ గేమ్ మన మధ్యనే అయిపోయేది. ఇప్పుడు అనవసరంగా జోకర్ని పెట్టి ఆడాల్సి వస్తుంది. నీ ఫ్రెండ్ నీకు ప్రాణాలతో కావాలి అంటే ఆ అమ్మాయిని నేను చెప్పిన చోటుకు తీసుకునిరా. తీసుకొస్తా. వెళ్దామా? పద. ఎక్కడికి వెళ్తున్నావు అని అడగవా? నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను.